ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్షాలు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఎన్నికల అభ్యర్థుల విషయంలో కూడా పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సామాజిక వర్గాల సమీకరణలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద మహిళా అభ్యర్థులను వైసీపీ తరపున పోటీకి నిలబెట్టారు జగన్. టీడీపీ నాయకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను వైసీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. మొత్తం 19 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన జగన్ కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ ఆలోచన వెనుక పెద్ద ప్లానే ఉందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. పవన్, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖ నాయకులపై పోటీకి మహిళా నేతల్ని జగన్ ఎందుకు నిలబెట్టారు? ఒకవేళ వైసీపీ మహిళా అభ్యర్థులు ఓడిపోతే మహిళలపై గెలిచారు అని చెప్పుకోవడం కోసమేనా? ఒకవేళ వైసీపీ మహిళా అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో గెలిస్తే మహిళలపై కూడా పవన్ కళ్యాణ్ వంటి నాయకులు ఓడిపోయారని అవహేళన చేయడం కోసమా అని లెక్కలేస్తున్నారు. ఇటు పవన్, లోకేష్, బాలయ్య కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించేటప్పుడు తమపై పోటీకి మహిళా అభ్యర్థులు ఉండటంతో వారి విషయంలో గట్టిగా విమర్శలు కూడా చేయలేరు. వారిపై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్ మహిళా అభ్యర్థుల్ని ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దింపారా అనే చర్చ జోరుగా నడుస్తోంది.